హాయ్ అండి, వేలే మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జైనా స్టార్టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీరు డిజిపే ఓపెన్ చేస్తుంటే ఈ విధంగా మీకైతే ఎర్రర్ వస్తుందా? సో మీకు వచ్చేసి అనేబుల్ టు వ్యాలిడేట్ యూజర్ ఇన్ఫో ఆర్ ఇన్వాలిడ్ యూజర్ కోడ్ అని చెప్పేసి ఎర్రర్ వస్తుందా? సో ఈ ఎర్రర్ ఏ విధంగా ఫిక్స్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లెట్స్ గో టు ది టాపిక్. ఫ్రెండ్స్, వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వచ్చేసి పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి సిఎస్సి రిజిస్టర్కి సంబంధించిన పేజ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు మెనూలో చూసుకుంటే హోమ్ పేజ్, అలాగే అప్లై అని చెప్పేసి, నెక్స్ట్ మై అకౌంట్ అని చెప్పేసి న్యూ ట్యాబ్ ఉంది కదా, ఈ ట్యాబ్ పైన క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే మీకు వచ్చేసి సిఎస్సి ఐడి ఎంటర్ చేయమని చెప్పేసి, అలాగే అథెంటికేషన్ ఫింగర్ ప్రింట్ ఆర్ ఐరిస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సిఎస్సి ఐడి ఇచ్చేసి ఇక్కడ ఫింగర్ ప్రింట్ పైన టిక్ చేసేసి, లేదంటే మీ దగ్గర ఐరిస్ డివైస్ ఉంటే ఐరిస్ డివైస్ పైన టిక్ చేసేయండి. నెక్స్ట్ ఈ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఈ విధంగా పేజ్ అయితే రావడం జరుగుతుంది. సో వెయిట్ చేయండి. సో ఇక్కడ మన డివైస్ అయితే స్కానింగ్ అయిపోయింది అనమాట. కైండ్లీ ప్రొవైడ్ యువర్ కన్సెంట్ టు ప్రొసీడ్ విత్ ద అథెంటికేషన్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఆధార్ కన్సల్టేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ టిక్ మార్క్ చేసేయండి. చేసిన తర్వాత ఆల్రెడీ మనం ఫింగర్ ప్రింట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి డిఫాల్ట్గా ఫింగర్ ప్రింట్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ క్యాప్చర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీ ఫింగర్ ప్రింట్ అయితే స్కాన్ చేసేసేయండి. సో ఈ విధంగా మీ యొక్క ఫింగర్ ప్రింట్ అయితే క్యాప్చర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మన యొక్క డాష్ బోర్డ్ అయితే విఎల్ఈ డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి విఎల్ఈ నేమ్, అడ్రస్ అండ్ మొబైల్ నంబర్, టీఎస్సీ సర్టిఫికేట్ అనమాట. మనము ఆల్రెడీ బిఫోర్ స్టార్టింగ్ సిఎస్సికి ముందు టీఎస్సీ సర్టిఫికేట్ అయితే ఎగ్జామ్ రాసి తీసుకుంటాం కదా, అదనమాట. నెక్స్ట్ ఇక్కడ సిఎస్సి ఐడి షో చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి డాష్ బోర్డ్లో ప్రొఫైల్, కేవైసీ అప్డేట్ అండ్ అకౌంట్ ఓపెనింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకు మెనూలో ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడ వచ్చేసి కేవైసీ అప్డేట్ పైన క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చారు కదా స్టేటస్ అని చెప్పేసి, స్టేటస్లో మీరు ఇన్యాక్టివ్లో ఉన్నారా, యాక్టివ్లో ఉన్నారా అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి. సో యాక్టివ్లో ఉన్నారా, ఇన్యాక్టివ్లో ఉన్నారా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కేవైసీ అప్డేట్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కేవైసీ అప్డేట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో ప్రతిదీ కూడా మీరు అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మొదటిగా కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. సో మీరు ఆల్రెడీ ఏదైతే మొబైల్ నెంబర్ మీరు సిఎస్సికి ఇచ్చారో ఆధార్ లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్, మళ్ళీ అదే నెంబర్ ఎంటర్ చేసి అప్డేట్ పైన క్లిక్ చేసేయండి. సేమ్ మెయిల్ ఐడి అయినా సరే, లేదంటే డిఫరెంట్ మెయిల్ ఐడీస్ అని ఇచ్చేసి అప్డేట్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కేవైసీ డాక్యుమెంట్స్ అనమాట. కేవైసీ డాక్యుమెంట్లో వచ్చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కేవైసీకి సంబంధించి. ఓకే, మీరు ఆధార్ కార్డా, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ అని చెప్పేసి ఈ విధంగా ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని ఆ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్లో వచ్చేసి మీ యొక్క నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాంకింగ్ డీటెయిల్స్లో వచ్చేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది, అకౌంట్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క క్యాన్సిల్ చెక్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి పోలీస్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. ఈ పోలీస్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వచ్చేసి 3 months లోపలే ఉండాలి, ఓల్డ్ అయి ఉండకూడదు అనమాట. ఓకే, ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ కూడా మీ కేవైసీ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీకైతే డిజిపే అనేది యాక్టివ్ అయిపోతుంది అనమాట. అంటే ఎలాంటి ఎర్రర్ లేకుండా రన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ నోట్ ఇచ్చారు కదా, ఆల్ ద డీటెయిల్స్ కెన్ బి అప్డేటెడ్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 60 days. సో మీరు డీటెయిల్స్ అనేవి కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ అనేది చేసేటప్పుడు ఒకసారి చేసిన తర్వాత 60 days లోపల మళ్ళీ చేయరాదనమాట. ఆఫ్టర్ 60 days తర్వాతనే మళ్ళీ చేయొచ్చు. ఓకే అండి. సో ఈ విధంగా మీరు చేసిన తర్వాత డిజిపే అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఈ లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది న్యూ డిజిపే అనమాట. సో ఇక్కడ లాగిన్ ఉంది కదా, లాగిన్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క డిజిటల్ సేవ పోర్టల్ యొక్క ఐడి ఎంటర్ చేయమని చెప్పాల్సి అడుగుతుంది. అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదా, క్యాప్చా క్లిక్ చేసేయండి. సో క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి.
సో ఈ విధంగా మీ యొక్క ఓటీపీ అథెంటికేషన్ మోడ్ అయితే అడుగుతుంది అనమాట. మొబైల్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా లేదా ఓటీపీ అథెంటికేషన్ యాప్ ద్వారా ఓటీపీ అయితే రిసీవ్ చేసుకోండి చెప్పేసి సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ నేనైతే మొబైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సెండ్ ఓటీపీ అయితే క్లిక్ చేస్తున్నాను. సో మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేయండి 729142. సో ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట, ఇది న్యూ వర్షన్ డిజిపే. ఇది వెబ్ పోర్టల్లోనే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ న్యూ డిజిపేలో మీరు చూసుకుంటే ఏఈపిఎస్ సర్వీసెస్ చేయొచ్చు, మినీ స్టేట్మెంట్ చూసుకోవచ్చు, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వ్యాలెట్ ట్రాన్సాక్షన్స్, డిఎస్పీ వ్యాలెట్కి మనం మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, పేఅవుట్ అనేది కూడా చేసుకోవచ్చు, లాగ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే పాస్బుక్ మనం ఎన్ని ట్రాన్సాక్షన్ చేసామో పాస్బుక్ అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు రిజిస్టర్ డివైస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ మనీ ట్రాన్స్ఫర్, డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ కూడా మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. సో ఇదంతా కూడా మనకు ప్రీవియస్ డిజిపే యాప్లో ఉండేది. బట్ ఇక్కడ న్యూగా యాడ్ చేసింది ఏంటంటే చూడండి, ఇక్కడ రీఛార్జ్ అండ్ బిల్స్ అనమాట. ఎలక్ట్రిసిటీ బిల్స్ పేమెంట్ చేయొచ్చు, టెలిఫోన్ బిల్ పేమెంట్ చేయొచ్చు, వాటర్ బిల్స్ పేమెంట్ చేయొచ్చు, మున్సిపాలిటీ బిల్ పేమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్లో చూసుకుంటే ట్రైన్ టికెట్ బుక్ చేయొచ్చు, ఎయిర్ టికెట్ బుక్ చేయొచ్చు, బస్ టికెట్స్ బుక్ చేయొచ్చు, హోటల్ టికెట్స్ కూడా బుక్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఫైనాన్షియల్ సర్వీస్లో చూసుకుంటే డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు, ఫైనాన్షియల్ ప్లానింగ్స్కి సంబంధించి, మ్యూచువల్ ఫండ్కి సంబంధించి, నెక్స్ట్ క్రెడిట్ కార్డు లీడ్స్కి జనరేట్ చేయొచ్చు, ఇన్సూరెన్స్ చేయొచ్చు. అదేవిధంగా ఇవన్నీ కూడా సర్వీస్లో మనం చేయొచ్చు. యూనిమనీ ట్రాన్స్ఫర్ సర్వీసెస్ కూడా ఇక్కడ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ న్యూ పాన్ అప్లికేషన్, మనం డిజిటల్ సేవ పోర్టల్లో న్యూ పాన్ అప్లికేషన్ మనం చేసేది. బట్ ఇక్కడ డైరెక్ట్గా ఈ పోర్టల్ నుంచే న్యూ పాన్ అప్లికేషన్ అనేది చేయొచ్చు. పాన్ కార్డ్ యొక్క డీటెయిల్స్ కరెక్షన్ కూడా చేయొచ్చు, ప్రాన్ అనేది రిజిస్ట్రేషన్ చేయొచ్చు. సో ఇందులో ప్రతిదీ కూడా మనం ఇక్కడ ఈ విధంగా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, న్యూ పాన్ అప్లికేషన్ మీద డైరెక్ట్ క్లిక్ చేస్తున్నాను. సో లాగిన్ విత్ డిజిటల్ సేవ కనెక్ట్ వచ్చేసింది. మళ్ళీ మనం డిజిటల్ సేవ కనెక్ట్ ద్వారా లాగిన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా పాన్ కార్డ్ యొక్క పోర్టల్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఓకే, మళ్ళీ బ్యాక్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి క్యాష్ విత్డ్రాల్ చూసుకుంటే క్యాష్ విత్డ్రాల్ పైన క్లిక్ చేసేయండి. సో బయోమెట్రిక్ అడ్రస్ రిక్వైర్డ్ టు దిస్ పేజ్ వచ్చేసింది. సో ఆ ఏజెంట్ అథెంటికేషన్ పైన క్లిక్ చేసేయండి. సో మీ యొక్క బయోమెట్రిక్ అయితే ఇచ్చేసేయండి. సో సక్సెస్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మన యొక్క ఇదైతే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఏఈపిఎస్కి సంబంధించి క్యాష్ విత్డ్రాల్, క్యాష్ డిపాజిట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ ఏదైనా మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట యాజ్ పర్ డిజిపే. ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే డిజిపేలో చేసామో అదేవిధంగా ఇక్కడ మనం ఇదైతే చేయొచ్చు అనమాట. ఓకే అండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా డిజిపే ఎర్రర్ అయితే ఫిక్స్ చేయొచ్చు. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జర్నల్ స్టార్టింగ్.